ప్రభావం కలుగు కాక. హబక్కూకు గ్రంథం పాత నిబంధనలో హబక్కూకు గ్రంథం హబక్కూకు గ్రంథము ఇందులో 3 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయము 5వ వచనం చూడండి. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయం 5వ వచనం. అన్య జనులలో జరిగినది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నుండి. మీ దినములలో నేను ఒక కార్యం జరిగించును, అలా జరుగునని ఒకడు మీకు తెలిపినను నిరతని నమ్మకయుందురు. అది పరిశుద్ధ దైవ తండ్రి మా ఇంట్లో చదువుకున్న లేఖన భావనను మీరు వివరించి వడ్డించండి, మీరు మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తుని దివ్యనామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను. కూర్చోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరం ప్రారంభ దినం ప్రభువైన యేసుక్రీస్తు నామమున సంఘమునకు షాలోం. షాలోం అంటే సమాధానం. ఈ సంవత్సరం అంతా సమాధానంతో ప్రభు నడిపించలాగా ప్రభు నామమునకు మహిమ కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్ అంటారు కానీ సంవత్సరం కొత్తవి కాదు. సంవత్సరం అనేది జరిగిపోతా ఉంటాయి. సంవత్సరం కొత్తది కాదు కానీ 3వ అధ్యాయం అవుతుంది చదవండి. అదే హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2. ప్రవక్త హబక్కుకు చేసిన ప్రార్థన యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుతూనే ఉంటాయి. సంవత్సరం కొత్తది కాదు, సంవత్సరములు జరుగుచుండగా. అయితే ఏది కొత్తది అంటే నీ కార్యం నూతన పరచు ప్రభు అన్నాడు. నీ కార్యము నూతన పరచు. చదువుకున్న వాక్యభావంలో నుండి జరగనైదు సంగతులు. జరగనైదు సంగతులు. ఈ వర్తమానము ప్రవక్త బ్రెన్హామ్ గారు వర్తమానం ఇచ్చారు. జరగనైదు సంగతులు 2 వర్తమానం ఉదాహరణ ప్రదర్శించారు. ఇది డిసెంబర్ 5వ తారీఖు 1965లో ఈ వర్తమానం ఇచ్చాడు. ఈ 2 కలిపి చదవాలి. దీని తర్వాత ఎత్తబోట డిసెంబర్ 4 65. 2 డిసెంబర్ 4 ఎత్తబోట చెప్పాడు. వెంటనే జరగనైన సంగతులు చెప్పాడు. 5వ తారీఖు జరగనైన సంగతులు చెప్పాడు. అద్భుతమైన విషయాలు, కలగొత్తని విషయాలు ఇందులో రాయబడి కొన్ని ముఖ్యమైన వర్తమానాలు ఉన్నాయి. చదవాల్సిన విషయాలు ఎత్తబోట ఒకటి, జరగనైన సంగతులు, ఈమెయిల్ క్రీస్తు దగ్గర, పరలోక పెళ్లి కుమారుడు భూలోక పెళ్లి కుమార్తె భవిష్యత్ గృహం, కొన్ని దేవుని మరమైన క్రీస్తు బయలుపరచుకుంట. ఇవి అద్భుతమైన విషయాలు. అవన్నీ క్రీస్తు చదవాలి. జరగనైన సంగతులు మంచిది. ఇప్పుడు మనం హబక్కు గ్రంథంలో వాక్యం చదువుకుందాం. 5వ వచనం మరోసారి చదవండి. అన్య జనులలో జరిగినది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగించును. ఈ హబక్కు గ్రంథంలో మొత్తం 3 అధ్యాయాలు ఉన్నాయి. హబక్కు గ్రంథంలో హబక్కూకు మొత్తం 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలు వివరణ రాస్తున్నా, మీరు రాసుకోవాలి. మొదటి అధ్యాయం ప్రశ్నలు, 2వ అధ్యాయము సమాధానం, 3వ అధ్యాయం కృతజ్ఞత. 3 విషయాలు. హబక్కు గ్రంథంలో మొత్తము 3 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 17 వచనాలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో 19 వచనాలు ఉన్నాయి. 2వ అధ్యాయం 20 వచనాలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో 19 వచనాలు ఉన్నాయి.
మొదటి అధ్యాయం అంతా ఏంటంటే ప్రశ్నలు. హబక్కూకు అనే భక్తుడు ప్రభువును ప్రశ్నల వర్షం కురిపించాడు. మొదటి అధ్యాయం అంతా ప్రశ్నలు కనిపిస్తా ఉంటాయి, అన్ని ప్రశ్నలు కనిపిస్తా ఉంటాయి. ఏంటి ప్రభా, మేము ఇటువంటి పరిస్థితిలో ఉంటే నువ్వు ఎందుకు చూడవు? మేము ఇటువంటి సమస్యల్లో ఉంటే నువ్వు ఎందుకు పట్టించుకోవు? మేము ఇటువంటి స్థితిలో ఉండడానికి గల కారణం ఏమై ఉన్నది? ఇట్లా ఆ మొదటి అధ్యాయం అంతా హబక్కు భక్తుడు దేవుణ్ణి ప్రశ్నలు వర్షం కురిపించాడు. దేవుణ్ణి ప్రశ్నలు అడిగాడు హబక్కు. వెంటనే ఆ ప్రశ్నలన్నిటికీ ఆ ప్రభు ఏం చేసేది? రెండవ అధ్యాయంలో సమాధానం చెప్పాడు. రెండవ అధ్యాయంలో సమాధానం చెప్పాడు. మీరు చదువుకోండి తర్వాత. దేవుడు సమాధానం చెప్పినందుకు మూడో అధ్యాయంలో హబక్కుకు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. హబక్కుకు అంటే ఆలింగనము అని అర్థం. హబక్కుకు ఆలింగనము అర్థం. ఆలింగనము బైబిల్ పదానికి అర్థం ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. అయితే కొన్ని పుస్తకాలు బైబిల్ కొన్ని పుస్తకాలు మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి కదా. 66 పుస్తకాలు, కొన్ని పుస్తకాలు చెరకు ముందుగా వ్రాయబడే పుస్తకాలు ఉన్నాయి. యూదులు బబులోను చెరకు వెళ్ళారు కదా. బబులోను చెరకు వెళ్ళక మునుపు కొన్ని గ్రంథాలు వ్రాయబడ్డాయి. కొన్ని గ్రంథాలు చెరలో నుండి వాళ్ళు 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి చెరలో నుండి బయటకు వచ్చిన తర్వాత, చెర నుండి విడిపించబడిన తర్వాత కొన్ని పుస్తకాలు వ్రాయబడ్డాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ పుస్తకము, ఏ గ్రంథము ఎప్పుడు రాయబడింది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొన్ని విషయాలు, ఇశ్రాయేలు రాజులు ఎవరు, యూదా రాజులు ఎవరు, ఏ రాజుల కాలంలో ఏ ప్రవక్తలు ఉన్నారు, చెరకు ముందుగా వ్రాయబడిన పుస్తకాలు ఏమిటి, చెరకు తర్వాత వ్రాయబడిన పుస్తకాలు ఏమిటి, ఇవి మీరు ఖచ్చితంగా నేను చదవాలి. బైబిల్ మీద ఒక పట్టుతో మీకు ఉండాలి. అయితే ఇక్కడ హబక్కుకు అనే పుస్తకం అనే భక్తులు, ఈ గ్రంథము చెరకు ముందుగా వ్రాయబడిన గ్రంథం. ఇది బబులోను చెరకు ముందుగా వ్రాయబడిన గ్రంథం. ప్రవచన దృష్టితో హబక్కుకు ఒక దర్శనం వచ్చింది. హబక్కునొద్దకు దర్శన రీతిగా వచ్చిన హబక్కుకు ఒక దేవోక్తి వచ్చింది. అదేంటంటే దర్శన రూపంలో వచ్చింది. అప్పుడు ఇంకా బబులోను చెరలోకి వెళ్ళలేదు యూదులు. బబులోను చెరకు వెళ్ళక మునుపు హబక్కుకు వచ్చిన దైవోక్తి అనమాట. అయితే ఏం ప్రవచించాడు అంటే ఇప్పుడు 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం. అన్య జనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయముందుడి. మీ దినములలో నేను కార్యం జరిగింతును. ఒక కార్యం జరిగించునని ప్రవచించాడు. ఆ కార్యం ఏంటంటే 5వ వచనం నుండి 6వ వచనం నుండి 11వ వచనం వరకు మీరు చదవాలి. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను కల్దీయులను నేను మీ మీదకి రేపుతున్నాను అన్నాడు. కల్దీయులు అంటే బబులోనీయులు. యూదా జనాంగమా, యూదా సంఘమా, నేను మీ మీదికి ఒక ఉద్రేకమైన జనాంగాన్ని రప్పించబోతున్నాను, రేపబోతున్నాను. వారు ఎవరంటే కల్దీయులు. కల్దీయులు అంటే బబులోనీయులు అని అర్థం. బబులోను అనే వారు మీ మీదకి ఒకప్పుడు రాబోతున్నారు. నెబుకద్నెజరు చక్రవర్తి తర్వాత మిమ్మల్ని చెరలో తీసుకొని పోబోతున్నాడు బబులోనులకు అని 11వ వచనం వరకు ప్రవచనం. అది నేను ముందుగానే మీకు తెలియజేస్తున్నాను, కార్యం మీకు తెలియజేస్తున్నాను అన్నాడు హబక్కుకు. అదేంటంటే 70 సంవత్సరాలు మీరు చెరలో ఉండబోతున్నారు. ఆ చెరలో ఉండబోతున్నారు ప్రవచనం అన్నమాట. ఇప్పుడు 3వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. హబక్కు 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచు. చాలు. ఈ 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమో బబులోనీయులు మీ మీదకి రాబోతున్నారు, ఒక కార్యం మీ మధ్యలో జరగబోతున్నారు ప్రవచించుకుంటూ వచ్చారు. బబులోనీయులు వచ్చారు, యూదులు చెరబట్టుకొని పోయారు. యూదా దేశంలో, బబులోని దేశంలో
70 సంవత్సరములు యూదులు బానిసలుగా ఉన్నారు. 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు ఇప్పుడు మరలా ఆ హబక్కుకు ఏమంటున్నా అంటే 3:2 యెహోవా నీకిలాగు సెలవిచ్చును చదువువాడు 3:2 యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. సంవత్సరములు జరుగుచుండగా అది మా జీవితంలో 70 సంవత్సరాలు గతించిపోయినాయి ప్రభా. 70 సంవత్సరాలు మేము బబులోనియలో చెరలో ఉన్నాం. సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ మేము ఇంకా బానిసత్వంలోనే ఉన్నాం. సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి. మా పిల్ల తరం నుండి మేము బానిస బ్రతుకులో జీవిస్తా ఉన్నాం. 70 సంవత్సరాలు మేము చెరలో ఉన్నాం అని. అయితే నీ కార్యం నూతన పరచు ప్రభు అంటున్నాడు. మేము చెరలో ఉన్నాము, నీ కార్యములు మాకు నూతనం. సంవత్సరం జరుగుతుండగా, సంవత్సరం అనేది కొత్తది కాదు, కొత్త సంవత్సరం కాదు, సంవత్సరాలు అనేది కొత్తదేం కాదు, కానీ అది క్యాలెండర్ మారుస్తూ ఉంటాం మనం. అయితే ఏది కొత్తదనం అంటే నీ కార్యము నూతన పరచు. అంటే 70 సంవత్సరాలు మేము ఉన్న ప్రభు, సంవత్సరాలు గతించిపోతున్నాయి, మాలో నువ్వు జరిగించే కార్యం ఏమన్నా ఉంటే అది మాకు తెలియజే ప్రభు. ఆ కార్యం నూతన పరచు ప్రభు. దేవుడు జరిగించే కార్యము నూతన పరచబడి నూతన కార్యమై ఉన్నది. దేవుడు జరిగించే కార్యము నూతన కార్యమైంది. నూతన సంవత్సరం నూతన కార్యం. ఒక కోడి గుడ్డు ఉందనుకోండి. ఆ కోడి గుడ్డు కోడి కింద పొదిగి తర్వాత 21 రోజులు అయిన తర్వాత ఆ కోడి గుడ్డు లోపల ఆ గుజ్జుగా ఉన్నదంతా ఏంటంటే ఒక ఆకారంలోనికి వస్తా ఉంది, ఒక రూపం ఏర్పడుతుంది. అందమైన కోడి పిల్లగా బయటకు వస్తుంది. అది లోపల ముందుగానే పిల్లగా ఏర్పడినప్పుడు ఆ పెంకును ఇట్లా టప పండుకొని ఒకసారి టపార పుడుచుకొని బయటకు వస్తుంది. దానికి ఎవరు చెప్పలేదంటే 6th సెన్స్ దేవుడే పెట్టాడు. అది లోపల పొడుచుకోకపోతే బయటకు వచ్చిన పొడుచుకొని తినలేదు. లోపల అది ఉన్నప్పుడు గుజ్జుగా ఉన్నప్పుడు అది పనికిరాని విధానం, పాత జీవితం, దాని అంతా పాత జీవితం అది. అయితే అది ఒక్కసారి ఒక అద్భుతమైన రూపం ఏర్పడిన తర్వాత అందమైన కోడి పిల్లగా బయటకు వస్తా ఉంటుంది. దేవుడు చేసిన కార్యం అది. గుజ్జుగా ఉన్నప్పుడు ఇది ఎందుకు పనికిరాదని చా అని అనుకుంటాం, కానీ ఒక అందమైన రూపం గల కోడి పిల్ల ఏర్పడినప్పుడు అది దేవుడు చేసిన, కోడి గుడ్లు దేవుడు చేసిన నూతన కార్యము. హల్లెలూయా. రెండవ ఉదాహరణ, సీతాకోసులుగా మారకమునకు అది గొంగలి పురుగుగా ఉంటుంది. ఒకటి కోడి పిల్ల, సీతాకోక చిలుకగా మారకమునకు గొంగలి పురుగుగా ఉంటుంది. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు ఎవరి మీద నేల మీద పాగుతూ ఉంటుంది, మట్టి తింటా ఉంటుంది. ఎవరి మీద రాలిందనుకో అంత దురద పుట్టిస్తూ ఉంటుంది. గొంగలి పురుగు జీవితం అందరికి దురద పుట్టించే జీవితం. అది ఎవరు దానికి ఇష్టపడరు. గొంగలి పురుగు రూపంలో ఉన్నప్పుడు ఎవరు దాన్ని ఇష్టపడరు, చీ అంటారు, చా అంటారు. కానీ అదంటే ఒక దినమున ఒక చిన్న మట్టి కుండలోకి వెళ్ళిపోయి, గొంగలి పురుగు సైంటిస్టులు కూడా అంటారు, ఆ చిన్న మట్టి కుండలోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఏ విధంగా రూపాంతరం చెందుతుందో ఎవరికి తెలియదు, కానీ ఒక అద్భుతమైన సీతాకోశలుగా బయటపిస్తారు. దేవుడు చేసిన నూతన కార్యం. సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ దేవుడు సంవత్సరాలు కాదు, నూతనం. దేవుడు ఒక నూతన కార్యం జరిగిస్తూ ఉంటాడు. సీతాకోశలుగా మాట్లాడుతూ ఉంటుంది. దేవా, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతన పరచు ప్రభు అన్నాడు. ఆయన కార్యము మనలో నూతన పరచబడాలి. ఒకసారి ప్రకటన చదవండి. ప్రకటన 21వ అధ్యాయం 4 21వ అధ్యాయం 4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి చాలు. ఏమైనా మొదటి సంగతులు గతించిపోయినాయి. మొదటి సంగతులు గతించిపోవాలి. మొదటి సంగతులు గతించిపోయినవి. ఏంటి మొదటి సంగతులు? అదే 20 అధ్యాయం 1-2 వచ్చిన
అంతటా అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి చాలా విషయాలు కానీ మొదటి భూమి ఏమవుతుంది? గతించిపోతుంది. భూమి అంటే మన శరీరము. భూమి అంటే మన శరీరం. ఎందుకంటే ఈ శరీరం కూడా ఈ భూమిలో తీయబడి ఒక భాగమైంది. కొన్ని లవణములతో దేవుడు ఏం చేశాడంటే శరీరంలో భూమిలో ఉండే కొన్ని పదార్థం తీసుకొని మానవ నిర్మాణాన్ని నిర్మించాడు. అంటే ఈ శరీరం కూడా ఈ భూమిలో తీయబడి ఒక భాగము. భూమి అంటే బైబిల్ పరిభాషలో భూమి అంటే మన పాత శరీరము. ఈ శరీరం కాబట్టి ఈ శరీరము గతించిపోతా ఉన్నది. ఈ శరీరము గతించిపోబోతుంది. అయితే ఈ శరీరము రెండు విషయాలుగా ప్రవక్త చెప్పాడు. ఈ శరీరము రెండు విషయాలుగా ప్రవక్త చెప్పాడు. ఒకటి జరగనైన సంగతి 60 పేర. జరగనైన సంగతి 60 పేర. ఈ జీవితము అన్ని విధముల చెడులను కలిగి ఉన్నదని మనం కనుగొన్నాము. కాబట్టి రానున్న జీవితము దాన్ని కలిగి ఉండదు. దీనిలో దురాశ. ఈ మనమున్న ఈ జీవితంలో ఈ శరీరంలో ఇందులో ఎంత ఏంటంటే తప్పిపోయి ఈ శరీరం పుట్టాం కాబట్టి దీనిలో దురాశ, వ్యాధి, మరణము ఉంది. అదే వాటన్నిటికి నిలయం ఈ శరీరం. ఎందువల్ల అలాగున్నది? ఇది ఆయన సిద్ధపరచుటకు వెళ్ళిన ఇల్లు కాదు. ఆయన అన్నాడు కదా, నేను తండ్రి ఒక స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నా తండ్రి అనేక నివాస స్థలాలు ఉన్నాయి కదా అన్నాడు కదా. ఆ ఇల్లు కాదు ఇది, ఈ శరీరం, ఈ భూమి. ఎందుకంటే గతించిపోయేది ఇది. ఇదేంటి? నెంబర్ 1, ఈ శరీరము తెగుళ్ళ గృహము. పంటకు రోగం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా పిచ్చికారు కొట్టాల్సింది. తెగుళ్ళ గృహం. చూడటానికి అంత బాగానే ఉంటాం కానీ అంత తెగుళ్ళమయమే ఈ శరీరం. తెగుళ్ళమయం. మనిషి ఈరోజు ఏది మర్చిపోయినా రెండు విషయాలు మర్చిపోవట్లేదు. ఒకటి సెల్ ఫోన్. నిద్రపోతున్నా, అర్ధరాత్రులు ఉన్నా, ఎక్కడున్నా తల పక్కన పెట్టుకొని ఆ సెల్ మెలకు రాగానే ముందు అర్జెంట్గా సెల్ చూసుకుంటారు. మర్చిపోలేదు సార్. రెండవది మెడికల్ కిట్, మందుల జాబితా, మందుల టాబ్లెట్లు. డాక్టర్ గారు టాబ్లెట్ రాసిస్తారు కదా, అవన్నీ ఒక కవర్లో పెట్టుకుంటారు, బెడ్ మీద పెట్టుకుంటారు. ఉదయం ఏం వేసుకోవాలి, పరగడుపు ఏం వేసుకోవాలి, తర్వాత ఏం వేసుకోవాలి, మధ్యాహ్నం ఏం వేసుకోవాలి, రాత్రి వేసుకోవాలి, తిన్న తర్వాత ఏం వేసుకోవాలి, పడుకున్న తర్వాత ఏం వేసుకోవాలి, అన్ని ఆ మందుల కిట్టు. అది మర్చిపోకూడదు. ఎందుకంటే అది తెగుళ్ళ గృహానికి ఇవ్వబడిన మందుల కిట్. అది ఈ శరీరం ఏంటంటే రెండు విధాలుగా ప్రవక్త చెప్పాడు. ఒకటి తెగుళ్ళ గృహము, రెండవది 106వ పేర. 106వ పేర 22వ సంవత్సరం 106వ పేర. 106. శరీరం యొక్క లోపట ఉన్నావు. నీవు అనగా దేవుని ఆత్మ. ఆ శరీరం యొక్క లోపల ఉన్నావు. లోపలది లాగుచున్నది కాబట్టి బయటది లోబడుచున్నది. దేవుని వాక్యం యొక్క వరుసలోనికి దానిని అది తీసుకొని వచ్చున్నది. నీ అంతరంగము నీవే. ఈ శరీరము ఒక పాతకోటు మాత్రమే. అది రెండోది. ఈ శరీరం ఏంటి? పాతకోటు. చినిగిపోయి బాగా తుబ్బట్టి అసలు వేస్ట్ అన్నట్టుగా ఉంటుంది పాతకోటు. నాకు పాతకోటు ఉంటే నేను దాన్ని అల్మర్లో తగిలిస్తాను, కొత్తకోటు ధరించుకుంటాను అన్నట్లు. కాబట్టి ఈ శరీరము రెండు విధాలుగా పోల్చబడింది. ఒకటి తెగులు గృహము, రెండోది. కాబట్టి అంతగా ఈ శరీరాన్ని అంతగా ప్రేమించాల్సిన పని లేదు. యాత్రికులుగా, ప్రయాణికులుగా భూమి మీదకి వచ్చారు. మన జీవితాలన్నీ పిలిగ్రిమ్నెస్ గా భూమి మీదకి వచ్చారు. టైం పాస్ కోసం యాత్రికులను, ప్రయాణికులుగా వచ్చారు. పౌలు నన్ను నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. మీరు గమనించండి, ఎంత పేదలైనా కానీ, చెట్టు కింద ఉన్నా కానీ ప్రతి ఒక్కరూ సొంత ఇంటి వాతావరణం కోరుకుంటారు. హల్లెలూయా. మీరు వేరే ఊరు వెళ్ళారనుకోండి, 10 రోజుల తర్వాత మళ్ళీ వెంటనే మీకేమనిపిస్తుంది? నేను సొంత అర్జెంట్గా మా ఇంటికి
వెళ్ళాలనిపిస్తుంది. ఆ వాతావరణం ఎంత పంచభక్ష పరమాణాలు పెట్టినా కానీ అక్కడ ఉండడానికి ఇష్టపడరు, కానీ అది చెట్టు కింద ఉన్న సొంత ఇంటి వాతావరణం కోరుకుంటారు. అలాగే విశ్వాసి కూడా మనం సొంత గృహాన్ని విడిచిపెట్టాం, సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టాం, తల్లి గర్భంలో ఈ శరీరంలో పుట్టి టైంపాస్ కోసం యాత్రికులుగా ప్రయాణికులుగా వచ్చాం. అందుకని నిజమైన దేవుని పిల్లలకు ఈ శరీరంలో ఉండడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మన సొంత వాతావరణము, ఆ అట్మాస్ఫియర్, ఆ వాతావరణం వేరు. ఈ శరీరం అంతా ఏంటంటే తెగులమయము, పాతపోటు, రోగాలు, శోధనలు, ఇరుకులు, ఇరుకులు, కన్నీళ్లు, వేదనలు, బాధలు, శోధనలు. ఇది ఒక పోరాటం. జీవితంలో చాలా మంది నిర్వచనాలు చెప్పారు. జీవితం అని ఒక ఆయన అన్నాడు, లైఫ్ ఈజ్ ఏ గేమ్ అన్నాడు. జీవితం అనేది ఒక ఆట. ఈ లోకంలో ఏ ఆట అయినా కానీ అది ఇష్టం ఉంటే ఆటతో ఇష్టం అర్థం అనుకుంటాం. కానీ ఈ జీవితం అనే ఆట, నా జీవితం నేను అలిసిపోయానండి, నేను ఆడలేను అంటే కుదరదు. ప్రతి ఒక్కరు ఆడే ఆట ఇది, ఇండివిజువల్ బ్యాటిల్. కారణం ఏంటంటే మనకు తెలియకుండా మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు. నీ ప్రమేయం లేకుండా మనం ఈ శరీరంలో పుట్టారు. ఇది పోరాటంతో కూడిన జీవితం. ఒకసారి మీరు రోడ్డు మీద వెళ్ళి చూడండి, ప్లాట్ఫామ్ మీద చలికి పడుకునే వాళ్ళు ఉన్నారు, 2 కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, 2 చేతులు లేని వాళ్ళు ఉన్నారు, భయంకర వర్షం వస్తుంటే లోపలికి రా అనేవారు లేదు. అది అద్భుతమైన అది పోరాటం. జీవితం అనేది ఆ పోరాటం. యాత్రికులు ప్రయాణికులుగా వచ్చారు. ఈ శరీరంలో మనం ఏ మంచి లేదు. విలియం బ్రెన్హామ్ నా శత్రువు అన్నాడు. విలియం బ్రెన్హామ్ శత్రువు అన్నాడు. అంటే ఈ శరీరం మన శత్రువు. మనం అనుకుంటాం ఎవరో మన శత్రువులు అంటారు. ఎవరు కాదు, నీ సొంత శరీరమే నీ శత్రువు. మనం మనిషి అనుకుంటాడు, నా భార్య నా మాట వినాలి, నా పిల్లలు నా మాట వినాలి, నా కుటుంబం నా మాట వినాలి, నా సంఘం నా మాట వినాలి, రోడ్డు మీద అందరూ నా మాట వినాలి అనుకుంటాం. ఎవరు నీ మాట మాట్లాడచ్చు? నీ సొంత శరీరమే నీ మాట వింటుంది. అవుట్ ఆఫ్ కంట్రోల్. ఆత్మకు శరీరానికి పోరాటం జరుగుతుంది. పావులు ఆత్మీయం మంచి కార్యాలు చేయాలనిపిస్తుంది, శరీరమే వ్యతిరేకతను కోరుకుంటుంది. ఆత్మీయం దేవుని సందర్భంలో ఉండాలనిపిస్తుంది, శరీరమే పడలేకని కోరుకుంటుంది. ఈ శరీరమే శరీరంలో ఉన్నాం మనం. ఇశ్రాయేలీయులను దేవుడు ఎక్కడ పోషించాడంటే ఆ మోషేను ఐగుప్తు దేశంలో పెంచి పోషించాడు 40 సంవత్సరాలు. ఐగుప్తు అనేది శత్రు దుర్భేద్యంలో మోషే ప్రవక్తను దేవుడు పెంచాడు. నీవు నేను శత్రు శరీరంలో ఉన్నా. మనం ఈ శరీరంలో ఉన్నామంటే శత్రు శరీరంలో మనం ఉన్నాం. అందుకని దావీదు అన్నాడు, శత్రువుల మధ్యలో నీవు నాకు భోజనము సిద్ధపరిస్థితి అన్నాడు. శత్రుల జీవితంలో ఉన్నాం. ఇందులో దేవుడు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని దేవుడు 10 మందికి ఏర్పాటు చేశాడు. కాబట్టి మొదటి సంగతులు గతించిపోయినవి అంటే అర్థమేంటంటే, మొదటి సంగతులు అంటే మొదటి భూమి గతించిపోయింది. మొదటి భూమి అంటే శరీరం. ఈ శరీరం అంతా వీటితో నింపబడింది. తెగుల గురువు, పాతాళం, ఏ మంచి లేదు. ఆలోచన మంచిగా, తలంపులు మంచిగా, ఊహలు మంచిగా, ఉద్దేశాలు మంచిగా, ఏదో బ్రతుకుతున్నామని ఉన్నాం. అందుకనే ఇర్మియాకు మాట రాయింది, పూషు దేశస్తుడు తన చర్మం మార్చుకోగలడా, శరదపులి తన మచ్చలను మార్చుకోగలదా. అటువంటి శరీరంలో మనం ఉన్నాం. అయితే ఇందులో దేవుని కృపను బట్టి 110 ఇది కావాలి మనకు. మనుష్యుని ఆయన ఇట్లా అడిగాను, స్నేహితుడా, ఇక్కడికి నీవు ఎట్లు వచ్చావు చూసారా? అతడు మరొక మార్గమున వచ్చినట్లు ఇది సూచించుచున్నది. కిటికీ గుండాను దొడ్డిదారి గుండాను వచ్చాడు గాని ద్వారము గుండా తలుపుకుండా యేసు వచ్చిన మార్గము గుండా నిస్వార్థ త్యాగము ద్వారా సర్వస్వము దేవునికి ఇచ్చుడు ద్వారా కల్వరి శిలువ వద్దకు నడిచి వచ్చి ఆయనతో పాటు సిలువబడి తిరిగి లేచి ఆయన యొక్క సమర్పణ వస్త్రమును, లోక విషయాల పట్ల చనిపోయిన వస్త్రమును ధరించుకొని రాలేదు. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక కూర్చున్నాం. అందరం పెళ్లి వస్త్రాన్ని కూర్చొని పెళ్లి విందులో కూర్చున్నారు. కానీ ఒకడు మాత్రము పెళ్లి వస్త్రం లేకుండా సింపుల్ కూర్చున్నాడు. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చావు అంటే వాడు మౌని ఉన్నాడు. చాలా మంది పెళ్లి వస్త్రం అంటే చాలా నిర్వచనాలు చెప్పారు కానీ ప్రవక్త దానికి అద్భుతమైన వివరణ ఇచ్చాడు. పెళ్లి వస్త్రము అంటే రాస్తున్నాడు ప్రవక్త. పెళ్లి వస్త్రం అంటే మరో మార్గంలో వచ్చాడంట. కిటికీ గుండాను దొడ్డిదారి గుండాను అంటే శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, ఆకలి దప్పులు, కన్నీళ్లు, వేదన, సమర్పణ, త్యాగము, ప్రత్యక్షత, వీటన్నిటి మార్గమున దేవుని పిల్లలు రావాలి. కానీ ఆ మార్గం రాలేదు వీడు.
దేవుడు అంటే ఏదో సింపుల్ గా అనుకున్నారు ఈనాడు. అందుకని చాలా మంది సింపుల్ గా మేము సేవ చేస్తున్నాం అంటున్నారు. సింపుల్ గా సేవ చేస్తామంటే రిటైర్డ్ అయిన తర్వాత హాయిగా నేను బైబిల్ ఒక మాట చదువుకొని మెసేజ్ చదువుకొని నేను కూడా సేవ చేస్తున్నాను అనుకుంటున్నాను. అది దొడ్డిదారులు రావటం అది కాదు. నిజంగా దేవుని సేవ పిలుపుంటే యవన వయసులో ఉండే ఉద్యోగాలకు రాజీనామా చేయాలి. యవన వయసులో ఉండి త్యాగం కలిగి సమర్పణ కలిగి ప్రత్యక్ష ద్వారా ఆ పరిచర్యకు వెళ్ళాలి. ఇది ముండ్ల బాట. ఇది ఇందులో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఈ పరిచర్యలు చాలా అద్భుతమైన కార్యాలు ఉంటాయి. శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, ఆకలి బాధలు, ప్రత్యక్షత, సమర్పణ, త్యాగంతో నింపబడింది సేవ. అంతేగాని అన్ని దాచుకొని ఆస్తుపాస్తులన్నీ దాచిపెట్టుకొని నేను సేవ చేస్తున్నట్టు అది కాదు. అది దొడ్డిదారం రావటం అయ్యేది. దొడ్డిదారం రావటం సింపుల్ మార్గం రావటం కాదు. నిజంగా దేవుని సేవ పిలుపుంటే ఖచ్చితంగా చిన్న బాల్య వయసులోనే దేవుడు పిలుపు ఉంటుంది. బాల్య వయసులోనే ఎవరి కాలంలోనే సమర్పణ కలిగి సేవలోకి వస్తూ ఉంటారు. అది సొంత ప్రాంతంలో ఇంట్లో పెట్టుకునేది కాదు. అది దేవుడు ఎక్కడ చూపించాడో సొంత బయట ప్రాంతంలోకి వెళ్ళి పరిచర్య ద్వారా ప్రత్యక్ష ద్వారా పరిచర్య చేయాలి. కాబట్టి ఈ వ్యక్తి పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడు. పెళ్లి వస్త్రం అంటే దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన వస్త్రం. ఇందులో నేను ఇంకో పేరు చదువుకున్నాను. 101 పేరు 101. మీలో మనుషులు ఉన్నారు. బయటది శరీరం. 112 పేరు 112 ముగిస్తాను. 112 నేను పరిశుద్ధాత్మను పొందాను అయినా గాని దానివల్ల ఏమీ కాదు. జనాలు అనవసరం ఎగిరిస్తున్నారు, కూర్చోబెడుతున్నారు, భాషలు అంటున్నారు, గలిబిలి చేస్తా ఉన్నారు. ఆ భాషలోకి అర్థబద్ధము ఉండటం లేదు. అయితే మీరు అనుకుంటారు నేను పరిశుద్ధాత్మ పొందాను అనుకుంటావు కానీ అయినా దానివల్ల ఏ ప్రయోజనము లేదు. అది కేవలము ఒక తాత్కాలిక బహుమానము. అయితే నిజమైన బహుమానము నీలో ఉన్న అంతరాత్మ ఉన్నది. నిజమైన బహుమానము అంతరాత్మ. దేవుడు నీకు పర్మనెంట్ గిఫ్ట్ ఇచ్చాడు. నిజమైన బహుమానం అంతరాత్మ. ఏమిటి ఆ నిజమైన బహుమానము? ఆ అంతరాత్మ చదవ. అందులో అంతరాత్మ లేక ప్రాణం. చూసారా? అది దేవుని మూలమా జన్మించవలసి ఉన్నది. దేవుని వాక్యము మరియు దేవుని చిత్తము లోబడినట్లు అదే సమస్తము వశంలో ఉంచును. అప్పుడు నీవు పైకెగుదువు. చూసారా? అప్పుడు నీవు దేవుని కుమారుడు దేవుని కుమార్తెగా నుండు. దేవుని కుమార్తెగా ఉండు. 101 ముగిస్తాను. 101 2 మీలో ముగ్గురు మనుషులు ఉన్నారు. బయటది శరీరము దానితో నీ భూలోక గృహమును సంధించుటకు 5 జ్ఞానేంద్రియములు. 5 జ్ఞానేంద్రియాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? లోకము కాంటాక్ట్స్ కోసం దేవుడు ఇచ్చాడు. లోపల ఉన్నది ఆత్మ, స్పిరిట్. దాన్ని అక్కడ 5 జ్ఞానేంద్రియాలు ఉన్నవి. ప్రేమ, మనస్సాక్షి మొదలగు వాటితో నీవు సంబంధించి. శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఆత్మ కూడా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కానీ దాని లోపల అంతరాత్మ మరొక ప్రాణం ఒకటి ఉన్నది. అంతరాత్మ ఒకటి ఉన్నది. ఈ అంతరాత్మే విశ్వాసికి దేవుడిచ్చిన వాక్యపు శరీరం. మనం బైబిల్ పరిభాషలో ఇది ప్రయాసపడు వారి వల్ల పొందబోని వారి వల్ల జరిగేది కాదు కానీ దేవుడు కనికరించాలి. వాక్యం శరీరం. అది మొదటి సంగతులు గతించిపోయాయంటే ఈ శరీరము దీని పాతగతులు దాని స్థితిగతులన్నీ గతించిపోతున్నాయి. అయితే సంవత్సరం జరుగుతుండగా యూదులు ఏ విధంగా ప్రభు మొరపెట్టారు, సంఘం కూడా విశ్వాసులు కూడా ఈ 2000 సంవత్సరాలు గతించుండగా 2000 సంవత్సరాలు గతించిపోయినాయి. ఈ దేవుడు కార్యం జరిగించాలి. దేవుడు కార్యం జరిగించమంటే నీలో దేవుడు ఒక అద్భుతమైన వాక్యపు శరీరాన్ని పెట్టాడు. పర్మనెంట్ గిఫ్ట్ పెట్టాడు దేవుడు. ఆ పర్మనెంట్ గిఫ్ట్ ను మనం కనుగొనాలి. అప్పుడే విశ్వాసకు ఒక నిశ్చయిత ఉన్నది. ఎప్పుడైతే ప్రవక్త నిశ్చయితం కలుగున్నాడు అన్నాడు ఆయన, మరణం అనే ద్వారం దగ్గర నేను వచ్చినప్పుడు నేను పిరికివానిగా ఉండకూడలేదన్నా. సహజంగా మరణం అంటే ప్రతి వాళ్ళు భయపడతారు కదా, గద ఉణుగుతారు కదా మంచం మీద. కానీ ఆయన కనుగొన్నాడు. ఆయనకు వాక్య శరీరం ఉన్నది,
ఆయనకు థియోఫనీ శరీరం ఉన్నది, దీనికి అన్నిటికీ నాశనం కలగదు. ఈ శరీరంలో రోగం ఉండదు, బాధలు ఉండవు, ఏ శోధనలు ఉండవు. దాన్ని ప్రకటన అన్నాడు. సుదూర దృష్టిలో యోహాను చూసి అక్కడ వ్యాధి ఉండదు, బాధలు ఉండవు, ఏమి ఉండవు అక్కడ. అంటే ఆ వాక్యం శరీరంలో అని అర్థం. స్థలం అని కాదు. అందరూ అవగాహన లేకుండా నువ్వు పరలోకం వెళ్ళవా, వాడు పరలోకం వెళ్ళాడు, వీడు పరలోకం వెళ్ళాడు అనుకుంటున్నారు. పరలోకం అంటే ఒక స్థలం కాదు అది. పరలోకం అంటే ఒక పెద్ద మైదానం లాంటిది కాదు అది. పరలోకంలో దేవుని పిల్లలకు ఒక శరీరం ఉన్నది, వాక్యం శరీరం ఉన్నది, సంపూర్ణంగా కంప్లీట్ క్రీస్తు శరీరం అది. క్రీస్తు శరీరం. ఇందులో చీకటి ఉండదు, ఇందులో చీకటి ఉండదు, పాపం ఉండదు, ఏమి ఉండదు. అన్ని ఉండేది దేనికంటే దీనికి. ఈ భూసముని శరీరానికే ఉంటాయి. ఇది మన ఈ శరీరం ఇది గతించిపోతున్నది. దీన్ని దేవుడు అసలు లెక్కలో తీసుకోవట్లేదు. అందుకని ఇది మరిగిపోతుంది, ఇది చనిపోతుంది. ఇది భూమి మీద చనిపోయి ఇది పాడైపోతా ఉంది, మట్టిలో కరిగిపోతా ఉంది ఈ శరీరం. అయితే కరిగిపోయినటువంటి శరీరం దేవుడు విశ్వాసంలో పెట్టాడు, వాక్యం శరీరం పెట్టాడు. అయితే ఈ శరీరంలో మనం మెల్కీసెదెకు ఎవరు? ఈ మెల్కీసెదెకు ఎవరు? చదువుకున్నాం 88 పేర 88 పేర 88 పేర ఈ మెల్కీసెదెకు ఎవరు? 88 పేర. దేవుని వాక్యమే నిజమగు పక్షిరాజు ఆహారమని నీవు గుర్తించినప్పుడు ఆ తక్కిన దాన్ని విడిచిపెట్టదు. అప్పుడు నీవు సజీవ దేవుని యొక్క సజీవ రూపంలోనికి రూపు పొందుకొందువు. నీవు నీ థియోఫనీ నుండి విన్నావు. అది ఈ వాక్యం వింటున్నావంటే ఈ చెవుతో మనం వింటం లేదు. విశ్వాసకి దేవుడు ఒక థియోఫనీ శరీరం పెట్టాడు. యు ఆర్ హియరింగ్ ఫ్రమ్ యువర్ థియోఫనీ. నీవు నీ థియోఫనీ శరీరంలో ఉండే ఆమెన్ అని పలుకుతున్నావు. నీవు నీ థియోఫనీ శరీరంలో ఈ వాక్యం వినగలుగుతున్నావు. రెండు శరీరాల సమ్మేళనం కదా మనము. ప్రకృతి సంబంధమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరం. ఈ శరీరానికి కళ్ళు, ముక్కు, నోరు ఎలా ఉన్నాయో ఆత్మ సంబంధమైన శరీరము వాక్యం శరీరం. దీనికి కూడా కళ్ళు, ముక్కు, నోరు అన్ని ఉన్నాయి. ఆత్మ సంబంధమైన శరీరం ఇది కంప్లీట్ గా దేవుడు నివసించేస్తాను. దీనికి నాశనం కలగదు. మొదటి శరీరం మొదటి సంగతులు గతించిపోతాయి. ఎప్పుడే మట్లో కరిగిపోతుంది, డిజాల్వ్ అయిపోతుంది. అయితే కరిగిపోయినటువంటి నాశనం అవ్వాలని శరీరం ఒకటి ఉన్నది విశ్వాసం, వాక్యం శరీరం. అది జరగనైన సంగతులు అంటే యుద్ధం జరుగుతుందా, భూకంపాలు వస్తాయా, తర్వాత ఏమొస్తాయి, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా, వాటి గురించి కాదు ప్రవక్త చెప్పింది. జరగనైన సంగతులు అంటే ముందు ఎత్తబోటని వర్తమానం చెప్పాడు. ఈ ఎత్తబోట అనే వర్తమానం పరిపూర్ణంగా అర్థం కావాలంటే ఎత్తబోట అంటే ఎక్కడికి ఎత్తబడాలి? జరగనైన సంగతుల్లోనికి ఎత్తబడాలి. జరగనైన సంగతులు ఏంటి? వాక్యం శరీరం. ఈ వాక్యం శరీరంలోనికి ఎత్తబడాలి. వాక్యం శరీరం అంటే కానీ ఈ 70 kg శరీరం 50 kg శరీరం ఉన్న పాటలో ఇంకా ఎత్తబడదు. నిత్యత్వంలో ఈ 10 శరీరము ప్రవేశించదు. ఈ శరీరము నిత్యత్వములకు సంబంధం లేదు. బహుశా ఇది పగిలిపోతాయి. ఆ నిత్యత్వంలో నిత్యత్వ శరీరం మాత్రం ఉండగలదు. హల్లెలూయా. నిత్యత్వ శరీరం మాత్రమే ఉండగలదు. జరగనైన సంగతులు ఇంకా చెప్పేసి ముగిస్తాను. ఎత్తబోటు 115 పేర. ఎత్తబోటులో 115 పేర. ఎత్తబోటు 115 పేర. ఎత్తబోటు అనేసి 115 పేర. ఇప్పుడు వెస్లీని తయారు చేసినది లోదర్ గుండా వచ్చిన జీవమే. పెంతెకోస్తు తయారు చేసినది వెస్లీ నుండి వచ్చిన జీవమే. పెంతెకోస్తు నుండి వచ్చిన జీవమే గోధుమలు తయారు చేస్తుంది. అయితే అవి మోసుకుని పోవు సాధనలైనవి. చూచారా, ఈ 2000 సంవత్సరాల చరిత్రలో అనేక సంస్థలు వచ్చాయి. లూథరన్స్ వచ్చినాయి, బాప్టిస్టులు వచ్చినాయి, సిఎస్ఐలు వచ్చినాయి, పెంతెకోస్తులు వచ్చినాయి. ఇవన్నీ దేనికోసం అంటే ఒక శరీరాన్ని మోసుకొని పోవడానికి సాధనాలు అయినది. ఒక శరీరం మోసుకొని పోవడానికి ఇవ్వబడిన సాధనములు. నిజమైన జీవము నిజమైన జీవం. కొన్నిసార్లు చెప్పుకున్నాను కదా,
ఎన్నో ముద్ర 7 ముద్రలు మాట్లాడుతుంది. 330 7వ ముద్ర 330. దేవుని యొక్క రాజ్యము వచ్చుచున్నది, మరియు అది ఒక ఛాయ లేక నీడవలే నుండి ఎంతో నిజమైన రూపమునది దాల్చుచున్నది. ఇప్పుడు అది అన్యజనులను గుక్క తిప్పుకొనకుండా చేయకూడదు. సందేహంతో కలవరపడనీయకూడదు. నీతికరణ నుండి శుద్ధీకరణలోనికి పరిశుద్ధాత్మ బాప్తిసములోనికి వచ్చి ఇప్పుడు ఇచ్చటకు ఇక్కడకు వచ్చాము. 1 నుంచి 3వ శతాబ్దం వరకు సంఘము అపోస్తుల బోధ నేలలో భూమిలో పడిపోయింది, చనిపోయింది. విత్తనం పుల్లు పట్టాలి, చనిపోయింది అపోస్తుల బోధ 3వ శతాబ్దం వరకు. 3వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు రోమన్ కథోలిక పరిపాలన చేశారు. ఆ 17వ శతాబ్దంలో దేవుడు మార్టిన్ లూథర్ లేపాడు. మార్టిన్ లూథర్ ద్వారా నీతికరణ వచ్చింది. నీతికరణ తర్వాత జాన్ వెస్లీ దేవుడు లేపాడు. జాన్ వెస్లీ ద్వారా సంఘం శుద్ధీకరణ వచ్చింది. తర్వాత పెంతెకోస్తు వచ్చారు, సంఘములకు పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చింది. అయితే ఇప్పుడు సంఘము ఎక్కడి నుంచి కొనుక్కోబడుతుందంటే నీతికరణలో నుండి శుద్ధీకరణలోనికి, శుద్ధీకరణలో పరిశుద్ధాత్మ బాప్తిసంలోనికి వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఇప్పుడు ఎంత పడుతున్నాడు? 15 కదా. వాటన్నిటిలో నుండి పైగా గోధుమ వీటన్నిటిలో నుండి ఆ కారణము చేతనే గోధుమ పైకి వచ్చి మరియు ఇక్కడ పైన ఆ సమస్తమును ఎత్తబడుటలోనికి తీసుకొని వస్తుంది. అది ఎత్తబడటం అంటే ఇది సంఘకాలంలో నుండి మార్టిన్ లూథర్ కాలంలో నుండి జాన్ వెస్లీ శుద్ధీకరణ కాలంలోనికి, శుద్ధీకరణ పరిశుద్ధాత్మ బాప్తిసంలోనికి, ఆ తర్వాత గోధుమ గింజ ఇక్కడ గింజగా పరిపక్వతలోనికి వస్తుంది. ఇక్కడ గోధుమ గింజ ఎత్తబడింది. ఇక్కడ భూమిలో ఉన్నప్పుడు గోధుమ గింజ కొనుక్కోబడాలి అంటే పరిపూర్ణమైన పరిపక్వత రాలే. ఎత్తబడడం అనే విషయం మీకు అర్థం చేసుకోవాలి. తర్వాత మార్టిన్ లూథర్ కాలంలో ఇంకా 2 ఆకులతో బయటకు వచ్చింది, కానీ విత్తనం పరిపక్వత దశలోనికి రాలా, అంటే కొనుక్కోబడలా. ఎత్తబడే పరిపూర్ణతలోనికి రావడం. తర్వాత శుద్ధీకరణ కాలంలో ఇంకా పరిపూర్ణతలోనికి రాలా. తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం కాలంలో ఇంకా పరిపూర్ణతలోనికి రాలా. ఎప్పుడు పరిపూర్ణతలోనికి వచ్చింది? గోధుమ గింజ పరిపూర్ణతగా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇచ్చటికి మనం వచ్చున్నామన్నా, ఇక్కడికి వచ్చింది అంటే పరిపూర్ణమైన నిజమైన వధువు పరిపక్వ దశలోనికి ఇక్కడికి వచ్చింది. గోధుమ గింజ ఎత్తబడులోనికి వచ్చింది అంటే గోధుమ గింజ అంటే వధువు పరిపక్వ దశలోనికి వచ్చింది. ప్రవక్త బ్రహ్నాం గారి వర్తమానం ద్వారా 7 ముద్దలు విప్పబడిన తర్వాత ఆ పరిపూర్ణతలోనికి వధువు ఇక్కడికి వచ్చింది. ఇది దాని పరిపూర్ణమైన విధానం. ఇక్కడ వాక్యం బోధం ఉన్నది. వాక్యం బోధమే ఆ దేవుడు మనకి ఇచ్చిన థియోఫనీ శరీరము, విశ్వాసకి ఇవ్వబడిన థియోఫనీ శరీరం. నేను ముగిస్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 వచనం. మొదటి కొరింథీయులకు పత్రిక 5:17 5:17 పత్రిక 5:17 వచ్చాం. 5:17 వచ్చాం. 2వ కొరింథీయులకు పత్రిక 5:17 జీవించు వారి మీదట కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇదిగో క్రొత్తవి. పాతవి గతించంటే పాత మొదటి సంగతులు గతించిపోయినవి. చదువుకున్నా కదా, మొదటి సంగతులు గతించిపోయినవి, పాతవి గతించిపోయినంటే పాత శరీరము, పాత భూమి, ఈ శరీర సంగతులన్నీ గతించిపోయింది. వీటికి ఒక పరిమితం ఉన్నది. ఇవి ఫుల్ స్టాప్ పెట్టబడాలి. వీటికి నాశనము అనేది ఉన్నది. మట్టిలో కలిసిపోయేది ఈ భూమికి ఉన్నది, ఈ శరీరానికి ఉన్నది. పాతవి గతించను. అయితే క్రీస్తులో ఉన్నట్లయితే ఇదిగో సమస్తమును కొత్తవాయను. క్రీస్తులో ఉన్నట్లయితే, క్రీస్తులో నీ వాక్య శరీరం క్రీస్తులు కలిగి ఉన్నట్లయితే నీ జీవం కొత్తదవుతుంది. ఇది జరగనైన సంగతులు అంటే. జరగనైన సంగతులు అంటే
ఇక్కడికి రావాలి. ఇక్కడ నుండి జరగని సంగతులు అంటే ఇక్కడికి భూకంపం వస్తుందా, యుద్ధాలు దొరుకుతాయా, ప్రపంచం నాశనం అయిపోద్దా, లేకపోతే బీజేపీ వస్తుందా, లేకపోతే ఉగ్రవాదులు వచ్చి నాశనం జరిగిస్తారా, వాటి గురించి కదా ప్రాఫెట్ చెప్పింది. జరగనైన సంగతులు అంటే ఎత్తబోట అనే మెసేజ్ చెప్పిన తర్వాత వెంటనే ఎత్తబోట ఎక్కడికి వెళ్ళాలి అని అర్థం కావడానికి వెంటనే జరగనైన సంగతులు వర్తమానం ఎందుకు చెప్పారంటే ఎత్తబోటు అనేది ఈ జరగనైన సంగతులు ఈ వాక్య శరీరంలోనికి అని అర్థం. ఈ వాక్య శరీరంలోనికే సంఘము విశ్వాసులు కోల్పోబడాలి. జరగనైన సంగతులు పాతవి గతించను, మొదటి సంగతులు గతించిపోయినవి, అయితే క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి. ప్రభువా సంవత్సరంలో గతించుండగా నీ కార్యమును నూతన సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ ఆయన కార్యం యూదులు బబులోను దేశంలో 70 సంవత్సరాలు ఉన్నారు, గతించిపోయినాయి. ఆయన కార్యం నూతన పరుసు అంటే దేవుడు మరల వాళ్ళు వాగ్దాన దేశంలో నడిపించారు. సంఘం కూడా ఈ 2000 సంవత్సరాల చరిత్రలో ప్రయాణం చేస్తా ఉంది. దేవుడు చేసే ఆ నూతన కార్యం ఏంటంటే విశ్వాసికి దేవుడు ఇచ్చిన ఒక పర్మనెంట్ గిఫ్ట్. అది ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు ఆ బహుమానం. లోకంలో చాలా మంది రకరకాల బహుమానాలు ఇచ్చుకుంటారు. క్రిస్మస్ కు, నూతన సంవత్సరానికి గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. కానీ దేవుడు ఈ యొక్క దేవుడిచ్చే ఒక పర్మనెంట్ గిఫ్ట్, అద్భుతమైన దానికి మనం వెలగట్లేము. ప్రపంచంలో ఎవరు ఇవ్వలేని బహుమానం ఆయన మనకి ఇచ్చారు. ఆ గొప్ప బహుమానమే వాక్య శరీరం, అది థియోఫనీ శరీరము. ఇది సంవత్సరంలో గతించుండగా నీ కార్యము, ఆ కార్యము నూతన పరుచు, ఆ కార్యమే దేవుడు విశ్వాసికి దేవుడు ఇచ్చిన పర్మనెంట్ గిఫ్ట్. ఇది పర్మనెంట్ బహుమానము. తాత్కాలిక బహుమానం వేరు, దేవుడు ఇచ్చే పర్మనెంట్. ఇందా చదువుకోను కదా పర్మనెంట్ మరోసారి చదువుతాం. 112 జరగనైన సంగతులు పర్మనెంట్ బహుమానం. అది 112 112 నేను పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాను, అయినా కానీ దాని వల్ల ఇప్పుడు ఏమి కాదు. అది కేవలము ఒక తాత్కాలికమైన బహుమానము. అయితే నిజమైన బహుమానము నీలో ఉన్న అంతరాత్మ లేక ప్రాణము. దేవుడు నీకు ఇచ్చిన ఈ 2026 సంవత్సరంలో దేవుడు నీకు పర్మనెంట్ బహుమానం ఇచ్చాడు. ఆ పర్మనెంట్ బహుమానం ఇల్లు లేదే, బాధపడుతున్నారే, అప్పుడు పదలు ఉన్నారే, సమస్య ఉన్నారే, పిల్లలు లేరే, ఆ బహుమానాలుగా దేవుడు ఇచ్చేది. అవి నశించిపోయే బహుమానాలు. ఎన్నటికీ నాశనం కలిగినటువంటి బహుమానం, గొప్ప బహుమానం, ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేని గొప్ప బహుమానం, వెల కట్టలేని గొప్ప బహుమానము వాక్యపు శరీరము. అది సంవత్సరం జరుగుతుండగా దేవుడు నీకు నూతన పరిచిన ఆయన జరిగించిన నూతన కార్యం ఏంటి? నీ కార్యము మాకు బయలుపరచు ప్రభు అన్నాడు. ప్రభు మాటలు దీవించుకున్నాడు. పాత సంగతులు కొత్త సంగతులకు వ్యత్యాసము ప్రభుత్వ వర్తమానం ద్వారా మీరు మా ముందు ఉంచారు. మీ వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలుస్తున్నాను. మెత్తబడిన మాటలు అందరి ఫలింప చేయండి, ముద్రించండి. యేసు క్రీస్తు దివ్య నామమున అడిగి పెడుచు ప్రార్థన చేస్తున్నాను. ఆమె